నా గూగుల్ పే బ్లాక్ అయ్యింది. నా మిత్రుడు మీ ఖాతాలో గూగుల్ పే ద్వారా 25,000 రూపాయలు వేస్తాడు. దయచేసి ఆ 25,000 రూపాయలు తన ఖాతాకు జమ చేయాలంటూ మాయమాటలతో మోసం చేసి డబ్బులు స్వాహా చేసేందుకు ప్రయత్నించిన ఓ సైబర్ నేరగాడి నుండి అప్రమత్తమై తప్పించుకున్నాడు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన శ్యామ్ మెడికల్ షాప్ నిర్వహిస్తున్న సత్యనారాయణ రాఠీ. ఇటీవలే డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పట్టణ వ్యాపారస్తులతో సమావేశమయ్యి సైబర్ నేరగాడి పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలి, సైబర్ నేరాలు చేసే వారితో ఎలా వ్యవహరించాలో క్షుణ్ణంగా వివరించారు. అసలు ఇంతకు ఏం జరిగిందో వారి మాటల్లోనూ విందాం. వికారాబాద్ డిస్టిక్ తాండూరులో షాప్ ఉంది నాది. నాకు 17 తారీఖు నాడు ఒక కాల్ వచ్చింది. దాంట్లో ఆయన నా ఫ్రెండ్ అని చెప్పేసి నాతో మాట్లాడి, ఇట్లా నాకు పైసలు అవసరం ఉండే, మీ ఊర్లో ఉన్న ఒక ఆయన నాకు పైసలు ఇచ్చేది ఉంది, నా గూగుల్ అకౌంట్ బ్లాక్ అయింది, కానీ అందుకొరకు లేదా నాకు మీ అకౌంట్కు నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను, దాని తర్వాత మీరు నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చి డిఎస్పీ గారు ఒకసారి మా సమాజం లోపల ఇది సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు. సడన్గా నాకు అది జ్ఞాపకానికి వచ్చిన తర్వాత అయితే ఓకే అని చెప్పేసి ఆయనకు చెప్పేసి వేరే నంబర్ ఇస్తానని చెప్పేసి వేరే నంబర్ మా బాబు నంబర్ అంటే మా దగ్గర పనిచేసే బాబు నంబరు ఇచ్చాను. ఆయన పేరు జుబైర్ మొహమ్మద్. ఆయనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, దాని తర్వాత పంపిస్తానని చెప్పాను. వితిన్ 5 minutes లోపల 25,000 రూపీస్ వాడు ట్రాన్స్ఫర్ చేసిండు. ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాడు అనమాట వాట్సాప్ లోపల. వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మా నౌకర్ పని చేసేవాడు నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. పెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఇది ఫేక్ స్క్రీన్ షాట్ ఉన్నది అని తెలుసుకున్న తర్వాత నేను వానికి ఏమీ రిప్లై ఇవ్వలేదు. మీ డిఎస్పీ గారు చెప్పినందుకు ఈ సైబర్ నేరం అని గుర్తించిన తర్వాత ఆయనకి పైసలు పంపలేదు. ఆ స్క్రీన్ షాట్ నుంచి తీసుకొని ఆయన ఫోన్ కూడా మళ్ళీ రాలేదు నా దగ్గర. ఈ విధంగా నా పైసలు ఒక విధంగా చూస్తే నా అకౌంట్ ఖాళీ అయిపోయేది. దాని లోపల నేను దీన్ని పంపించి ఉంటే, వాని పైసలు అక్కడి నుంచి పంపించి ఉంటే నా అకౌంట్ ఖాళీ అయిపోతుండే. అందుకొరకు లేదా మీరు కూడా ఇటువంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఫేక్ లింక్ వచ్చినప్పుడు అటువంటి వాటిని క్లిక్ చేయకుండా దీని గురించి మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని క్లిక్ చేయకండి అని చెప్తున్నాను, మీకు తెలియజేస్తున్నాను. పట్టణంలో శ్యామ్ మెడికల్ హాల్ ఓనర్ అయినటువంటి సత్యనారాయణ గారు వాళ్ళు త్రుటిలో సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకున్నారు. ఇది ఎలా జరిగిందంటే, ఆయన కొంతకాలం క్రితం మార్వాడి మంచి వారు ఆర్గనైజ్ చేసిన ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమానికి వారు కూడా విచ్చేశారు. దాంట్లో పోలీసు వారు చెప్పిన సూచనలు, సలహాలు సైబర్ క్రైమ్ కాకుండా ఎలా మనం నివారించుకోవచ్చు అనే విషయాల గురించి ఆయన కార్యక్రమంలో పూర్తిగా విని సైబర్ క్రైమ్ నేరాల గురించి ఆయనకి అవగాహన కూడా, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి, అది నేరం ఎలా జరుగుతుంది, దాని స్వభావం ఏంటి అని చెప్పి తెలుసుకుంటూ ఉంటే అదే సైబర్ క్రైమ్ నేరానికి విరుగుడు. ప్రతి వ్యక్తి కూడా సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి, ఇలాంటి నేరాలని నిరోధించాలి అని తాండూరు పోలీస్ తరఫున మా విజ్ఞప్తి.